హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. మీకు ఐపీఎల్ గురించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు అక్కడ అన్ని రకాల అప్డేట్స్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, అన్ని రకాల అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సూపర్ ఎక్సైటింగ్గా జరుగుతున్న ఐపీఎల్ 2025లో మనం అప్పుడే 33వ మ్యాచ్కి వచ్చేసాం. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 8th and 9th పొజిషన్లో ఉన్నాయి ఈ రెండు టీమ్స్. 6 మ్యాచెస్లో 2 wins and 4 losesతో ఈ రెండు టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా దూరంలో ఉన్నాయి. ఉన్న 8 మ్యాచెస్లో కనీసం 6 మ్యాచెస్ గెలవాలి ఈ 2 టీమ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వారం గ్యాప్లో 2 సార్లు క్లాష్ అవుతున్నాయి. అంటే రిమైనింగ్ 8 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఈ రెండు టీమ్స్ మధ్యే. ఈ 2 మ్యాచెస్ రిజల్ట్ బట్టి ఈ రెండు టీమ్స్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. ముందుగా ఫస్ట్ క్లాష్ ముంబైలో జరుగుతుంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ కండిషన్స్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్, ఇవన్నీ అయితే మనం ఒకసారి చూసేద్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మ్యాచ్ జరిగేది ముంబై వాంఖడే స్టేడియంలో. మరి ఆ గ్రౌండ్కి సంబంధించిన డేటా ఒకసారి చూద్దాం. ఇప్పటిదాకా ఈ స్టేడియంలో టోటల్గా 118 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ అందులో 55 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయితే 63 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది. దీన్ని బట్టి స్లైట్ ఎడ్జ్ వాంఖడేలో చేజింగ్ టీంకి ఉంటుందని అర్థమవుతుంది. అలాగే టాస్ విన్ అయిన టీం 61 మ్యాచెస్ విన్ అయితే టాస్ ఓడిపోయిన టీం 57 మ్యాచెస్లో విన్ అయింది. ఇక్కడ టాస్ ఫ్యాక్టర్ అనేది పెద్దగా ఫోకస్ పాయింట్ కాదన్న విషయం క్లియర్గా ఉంది. ఇక ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 235 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 67 రన్స్. ఇక ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 రన్స్గా ఉంది. దీన్ని బట్టి వాంఖడే పిచ్ బ్యాటింగ్కు ఫేవర్గా ఉందన్న విషయం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటిదాకా 23 మ్యాచెస్ జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచెస్లో విన్ అయింది. ముంబై ఇండియన్స్ 13 మ్యాచెస్లో విన్ అయింది. ఇక్కడ స్లైట్ డామినేషన్ ముంబై ఇండియన్స్కి ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంఐపై ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 277 రన్స్ అయితే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 96 రన్స్. అలాగే ఎస్ఆర్హెచ్ పై ఎంఐ హైయెస్ట్ స్కోర్ 246 రన్స్ అయితే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 87 రన్స్. లాస్ట్ 5 ఐపీఎల్ మ్యాచెస్ తీసుకుంటే ముంబై ఇండియన్స్ 3 మ్యాచెస్ విన్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 2 మ్యాచెస్ విన్ అయింది. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి అన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడైతే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో అనేది ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, మళ్ళీ 6th మ్యాచ్ గెలిచింది, మధ్యలో 4 మ్యాచెస్ ఓడిపోయింది. మరి ఎంఐ సంగతి చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోవడం, 1 మ్యాచ్ గెలవడం, ఇలాగే వెళ్తుంది ముందుకి. లాస్ట్ మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై 2 విన్ అయ్యాయి కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ సంగతి చూద్దాం. లాస్ట్ మ్యాచ్లో ఇన్స్పైరింగ్ విన్ సాధించింది. 245 రన్స్ని చాలా ఈజీగా చేస్ చేసింది ఎస్ఆర్హెచ్. సో లాస్ట్ టీమ్ ప్లేయింగ్ 11 మ్యాక్సిమం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అంకిత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జేషన్ అన్సారీ, షమి, ఈశాన్ మలింగా. ఇంపాక్ట్ బ్యాటర్గా అభినవ్ మనోహర్ వస్తాడు. ముంబై ఇండియన్స్ సంగతి చూస్తే ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ ఫామ్ చాలా డిస్టర్బింగ్గానే ఉందని చెప్పాలి. ఇప్పటిదాకా ఆడిన 6 మ్యాచెస్లో గట్టిగా 20 బాల్స్ ఆడిందే లేదు. దీన్ని బట్టి తన ఫామ్ ఎలా ఉంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది తప్ప ముంబై ఇండియన్స్కి పెద్దగా ప్రాబ్లమ్స్ లేదని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో కరణ్ శర్మ కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేశాడు కాబట్టి ఈ మ్యాచ్లో కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, రియాన్ రిక్లిటన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమాన్ధీర్, శాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, ఇంపాక్ట్ బౌలర్ కరణ్ శర్మ వస్తాడు. ఈ 2 టీమ్ స్క్వాడ్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 కొంచెం సెటిల్డ్గా కనిపిస్తుంది. పైగా మ్యాచ్ జరిగేది వాంఖడేలో కాబట్టి నేను ముంబై ఇండియన్స్ విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ మీకు అన్ని రకాల అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి.